ఈ చెడ్డ అమ్మాయి చాకుతో ఖరీదైన డ్రెస్ డిజైన్ను చింపేస్తుంది. కానీ ఈమెకు అక్కడ సీసీ కెమెరా ఉందని తెలియదు. అయితే ఇదంతా డ్రెస్సు డిజైన్ చేసిన అమ్మాయి సీసీ ఫుటేజ్ ద్వారా చూస్తుంది. కానీ ఈమె ఏమీ అనకుండా నార్మల్గానే ఉంటుంది. ఇంతలో స్టేజీ మీద ఈ అమ్మాయి తయారు చేసిన డ్రెస్ను అనౌన్స్ చేస్తారు. అప్పుడు ఈమె స్టేజ్ మీదకు వెడుతుంది. అప్పుడు ఈ డ్రెస్సును అందరి ముందు లాంచ్ చేస్తారు. అయితే ఈ డ్రెస్ పూర్తిగా డామేజ్ అయి ఉంటుంది. అప్పుడు యాంకర్ అనుకోకుండా మీ డ్రెస్ డ్యామేజీ అయినట్టుంది, మీరు కావాలంటే వేరొక డ్రెస్ ఉంటే తేవచ్చు అని అంటుంది. అందుకు ఈ అమ్మాయి నా దగ్గర వేరే డ్రెస్ ఏమీ లేదు, మీరు ఒప్పుకుంటే ఇదే డ్రెస్సును 30 నిమిషాల్లో సరిచేస్తాను అని అంటుంది. అందుకు జడ్జి పర్మిషన్ కూడా అడుగుతుంది. అప్పుడు ఈమె భర్త అయిన జడ్జి పర్మిషన్ ఇస్తాడు. ఇంతలో డ్రెస్సు చింపిన చెడ్డ అమ్మాయి వచ్చి ఈమె రూల్స్ కి వ్యతిరేకంగా చేస్తుంది. ఈమెని వెంటనే ఇక్కడ నుండి బయటకి గెంటేయండి అని అంటుంది. కానీ ఆ అమ్మాయి నిజాయితీకి మెచ్చి జడ్జులు డ్రెస్సు సరిచేయడానికి అనుమతి ఇస్తారు. అప్పుడు ఈమె తన వర్కింగ్ స్కిల్స్ ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లోనే ఆ చిరిగిన డ్రెస్సును తిరిగి సరిచేస్తుంది. అయితే అక్కడున్న వాళ్ళు అందరూ ఇదంతా అసాధ్యం అని చూస్తూ ఉంటారు. ఇంతలో డ్రెస్సు రెడీ అవుతుంది. కర్టెన్ లాగి డ్రెస్సును ప్రెజెంట్ చేస్తారు. డ్రెస్సు చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతారు. తర్వాత ఏమైందో చూడాలి అంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.